సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. మహమ్మద్ సలీం, ముఖేష్ దూబే నుంచి 1,15,00,000 విలువైన కేజీ ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 10 రోజుల ముందే డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్కి సంబంధించిన పార్టీస్కి 31st నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ కమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా హెర్రీ అండ్ జిమ్మీ అనే 2 నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై నుండి ఈ ఎండిఎంఏ డ్రగ్ని 1000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3,000, 4,000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక 10 days బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక 13-20 grams ఎండిఎంఏ జెర్రీ అండ్ 320 grams జిమ్మీ ఇవి కూడా వీళ్ళు షేక్ అమ్మర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఈ 31st మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు 3 మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం అండ్ ముఖేష్ దూబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ఈ 3 కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి 1 kg ఎండిఎంఏ కొనడం జరిగింది. సో దానిలో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అవ్వడానికి ట్రై చేస్తున్న టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ పటంచెరు పిఎస్ లిమిట్స్లో టీజీ న్యాబ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్, సిఎస్ శ్రీధర్ డిఎస్పీ అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటంచెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. న్యూ ఇయర్ పార్టీలు లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం యాక్షన్లోకి దిగడం జరిగింది. లోకల్ పోలీసు, టీజీ, ఏఎన్బి అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. లాస్ట్ ఒక 12-14 రోజుల్లో 4.5 కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. ఈ ఎంటైర్ దాంట్లో 266 పోలీస్ డాగ్స్ని వాడుకుని కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాం. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెకింగ్ చేస్తుంటే వరంగల్లో పోలీస్ డాగ్స్ యొక్క ఎంత బాగా పనిచేస్తున్నాయంటే వరంగల్ రైల్వే స్టేషన్ చెక్ చేస్తుంటే ఎక్కడో 100 మీటర్ల దూరంలో ఇంటిపైన గంజాయి మొక్కుంటే కూడా కుక్క పసిగట్టి మనం పట్టుకోవడం జరిగింది. అట్లాంటి చెకింగ్స్ రాష్ట్రం మొత్తం జరుగుతాయి. అండ్ అవి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మనకందరికీ తెలుసు గాంజా కానివ్వండి లేదంటే ఎండిఎంఏ కానివ్వండి తెలంగాణలో తయారు చేయరు, తెలంగాణలో అవ్వదు, బయట రాష్ట్రాల నుంచి వస్తాయి. అయితే మనం బయట రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బయట రాష్ట్రాల దాకా పెట్టడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో 200 kg గాంజా ఎక్కడ వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే మహారాష్ట్రలో ఒక 36 kg గాంజా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముందే మనకు రాకముందే మన దగ్గర వచ్చే ముందే మనం పట్టుకోవడం. సో ఇక్కడికి తెలంగాణలోకి ఎంటర్ కానీ కూడా చేస్తున్నాం. ఈ వారంలోనే మనం 300 గ్రాముల వరకు ఎండిఎంఏ పట్టుకోవడం జరిగింది, బయట నుంచి వస్తున్న ఎండిఎంఏని. అది కాకుండా హ్యాష్ ఆయిల్స్ కానివ్వండి లేదంటే మిగతా సింథటిక్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పట్టుకోవడం జరుగుతూ ఉంది. సో